మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో మీకందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, దేవుని పరిశుద్ధమైన బైబిల్లో నుండి ఒక మాట మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. ఆ మాట ఏదనగా యెషయా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. దేశమా, నీవు పాడైపోయావు. నువ్వు పాడైపోయిన విధానాన్ని బట్టి అగ్ని జ్వాలలతో నీ పట్టణమును దేవుడు కాల్చివేయుచున్నాడని ప్రవక్త అయిన యెషయా ఇశ్రాయేలు ప్రజలని హెచ్చరిస్తూ మాట్లాడిన మాట ఇది. ఆ తర్వాత అదే యెషయా గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనంలో దేవుడైన యెహోవా ఈ విధంగా వ్రాస్తాడు. ఏమనంటే, ఉరుముతోనో, భూకంపముతోనో, మహాశబ్దముతోనో, సుడిగాలి తుఫానులతోనో, దహించు అగ్ని జ్వాలలతోనూ సైన్యములకు అధిపతి యెహోవా దానిని శిక్షించుచున్నాడు అనే మాట మనం అక్కడ చూస్తాం. వాస్తవానికి ఇవన్నీ కూడా ఇశ్రాయేలు దేశాన్ని గురించిన ప్రవచన వాక్యాలే. అయితే ప్రస్తుత దినాల్లో మనము చూస్తున్నట్లు ఈ ప్రపంచమంతా కూడా దేవుని ఉగ్రతకు గురి అవుతున్నట్లుగా కనిపిస్తుంది. నిన్నటి మొన్నటి వరకు సునామీలు వచ్చాయి. ఆ తర్వాత కరోనా కూడా వచ్చింది. ప్రజలందరూ కూడా అతలాకుతలమైపోతున్నారు. ప్రపంచము, దేశమంతా కూడా మహా భయంకరమైన మునుపెన్నడు చూడని శ్రమలను చూస్తూ ఉన్నారు. దానికి బైబిల్ గ్రంథము ఇస్తున్న వివరణ ఏంటనగా, దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది అనే సత్యాన్ని ఈ ప్రకృతి విపత్తులన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న మనందరికీ తెలుసు, అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో మరి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ సెరమనీలో అక్కడున్న వాళ్ళంతా కూడా విలాసాలకు ప్రాముఖ్యతనిచ్చారు, డబ్బుకు ప్రాముఖ్యతనిచ్చారు, వారి అందానికి ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ సృష్టికర్త అయిన దేవుణ్ణి మాత్రము సున్నా స్థానంలో ఉంచారు. పైగా దానంతా కూడా వారు నవ్వులాటకు వాడుకున్నారు. సృష్టికర్త అయిన దేవునికి కాలిఫోర్నియా నగరంలో చోటు లేదు అని వాళ్ళంతా అపహాస్యం చేశారు. దానికి ప్రేక్షకులంతా నవ్వుకున్నారు. ఈ యొక్క అవార్డు ఫంక్షన్ జరిగిన సరిగ్గా 2 రోజుల తర్వాత ఒక వార్త ప్రపంచాన్ని కదిలించి వేసింది. ఆ వార్త ఏదనగా, కాలిఫోర్నియా నగరం అంతా కూడా కారు చిచ్చుకుయి అగ్ని జ్వాలలకు ఆహుతైపోయింది అని. భయంకరమైనటువంటి గాలులకి ఆ అగ్ని జ్వాలలు రేగి కాలిఫోర్నియా నగరము, లాస్ ఏంజల్స్ నగరం అంతా కూడా కాలి బూడిదైపోయింది. మహా ధనికమైన నగరాలు, డబ్బుకు విలాసాలకు తులతూగుతున్న ఈ నగరాలకి భయంకరమైనటువంటి ఉగ్రత దేవుని నుండి రావడం జరిగింది. దానికి కళ్ళారా మనమంతా చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో అనేకమైన వార్తలు, కథనాలు ప్రసారం అవుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని సేవకునిగా నేను సంఘముగా జ్ఞాపకం చేసే సంగతి ఏంటంటే, ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఈరోజు కాలిఫోర్నియా లాంటి సంపన్నమైన దేశంలో దేవుని ఉగ్రత దిగి వస్తే దాదాపుగా 10 రోజులు అవుతుంది. మంటలు ఆర్పడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారి వల్ల కావడం లేదు. ఏదైనా సరే ఒక మానవుని నుండి విపత్తు వస్తే దాన్ని ఆర్పడానికి శక్తులున్నాయి గానీ, దేవుని నుండి ఉగ్రత వస్తే దాన్ని ఆర్పడానికి ఎలాంటి శక్తులు కూడా పనిచేయవు అనడానికి సునామీ ఒక ఉదాహరణ, కరోనా ఒక ఉదాహరణ, నిన్నటికి నిన్న కాలిఫోర్నియా పట్టణంలో ఉన్న ఈ అగ్ని కూడా ఒక ఉదాహరణ. కాబట్టి ఈ కాలిఫోర్నియా నగరము ఎందుకు ఈ విధంగా జరిగింది అనంటే, చరిత్రను గమనిస్తే గనక ఈ మధ్య కాలంలో కాలిఫోర్నియా నగరాన్ని పరిపాలించే గవర్నర్లు భయంకరంగా వారు పాపానికి అలవాటైన గవర్నర్. ప్రజా శ్రేయస్సు కొరకు ఉపయోగించిన డబ్బుని వారు దేని కొరకు ఉపయోగించారంటే, విచ్చలవిడి లైంగిక కార్యకలాపాలకి వినియోగించారు. ఆ తర్వాత మరి గే సంస్కృతిని ప్రోత్సహించారు. తర్వాత బహిరంగంగా మరి కోర్ట్స్‌లో గాని, ప్రభుత్వ విద్యాలయాల్లో గాని, లేక ప్రభుత్వ ఆఫీసుల్లో గాని బైబిల్‌ని నిషేధించారు. ఒక విధంగా చెప్పాలంటే, కాలిఫోర్నియా నగరానికి దేవుడు అవసరం లేదు అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తించారు. కాబట్టి దానికి తగిన మూల్యాన్ని వారు చెల్లించుకున్నారు. అయితే మనము వీటిని చూచి నేర్చుకోవాల్సిన పాఠం ఏదనగా,
దేవుని గ్రంథమైన బైబిల్‌లో ఓబద్య ప్రవక్త స్పష్టంగా రాస్తాడు. 1వ అధ్యాయం 12వ వచనంలో. ఆయన ఏం రాస్తాడంటే, నీ సహోదరుని శ్రమానుభవ దినమును చూచి నీవు సంతోషింప తగదు అని. కాబట్టి ఈరోజు కాలిఫోర్నియా నగరానికి జరిగింది, వాళ్ళంతా పాపాత్ములు, మనమే మంచివాళ్ళం అన్నట్టుగా కాకుండగా, మనము కొంత భయపడాలి. దేవుని ఉగ్రత చాలా సమీపంగా ఉంది. కాబట్టి మనము భయపడాలి. పేతురు రాసిన 2వ పత్రికలో చాలామంది ఈ విధంగా అంటారు పేతురుని, "అయ్యా! మీ వాగ్దానం ఏమైంది? మీ దేవుని వాగ్దానం ఏమైంది? సృష్టి ఆరంభంలో ఉన్నప్పటి నుండి కూడా ఆ విధంగానే ఉంది. మీరేమో దేవుని రాకడ వస్తుందని చెప్తున్నారు" అని చాలామంది అపహాస్యం చేశారట. పేతురు భక్తుడు రాస్తాడు, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఎవరు కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం. కాబట్టి దేవుడు ఇంకా మన ఎడల దీర్ఘశాంతం వహిస్తున్నాడు. అదే పేతురు పత్రికలో మనం కిందికి 3వ అధ్యాయం కిందికి చదివితే అర్థమవుతుంది. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. ఆకాశము, భూమి దాని కృత్యములన్నీ కూడా అగ్నితో కాలిపోతాయని స్పష్టంగా ఉంది. అగ్ని దేవుని తీర్పుకి గుర్తుగా ఉంది. మన దేవుడు ప్రేమ స్వరూపి. అదే సమయంలో ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, నేను దేవుని సేవకునిగా మీకందరికీ నేను చేతులు జోడించి చెప్పే సంగతి ఏంటంటే, ప్రభుకు భయపడదాం. మన పాపాలు విడిచిపెడదాం. గర్వాన్ని విడిచిపెడదాం. అహంకారాన్ని విడిచిపెడదాం. ఇకనైనా మారు మనసు పొంది దేవునికి విధేయులమే బ్రతుకుదాం. మన భారతదేశం మీద దేవుని దయ ఉండాలన్నా, మన భారతదేశ ప్రజలు సుఖంగా, క్షేమంగా వారంతా మారు మనసు పొంది రక్షణ పొందాలన్నా, ఈ మాటలు వింటున్న నీవు నేను మన దేశం కొరకు ప్రార్థన చేయాలి. మన దేశాన్ని రక్షించు ప్రభువా. భారతదేశం పేరు 2 సార్లు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో ఉంది కాబట్టి, మన భారతదేశ ప్రజలంతా కూడా దేవుని రాజ్యంలో ఉండాలి అనే ఒకే ఒక ఆకాంక్షతో మీకందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. రండి మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. మన దేశాన్ని రక్షించుకుందాం.